అందరికీ హాయ్ అండి. ఈరోజు హాఫ్ కేజీ చికెన్తో కర్రీ తయారు చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల ఫ్రై అయ్యే లోపల కొంచెం పెరుగు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా ఆనియన్లోనే వేసేయాలి. కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసాను. తర్వాత కారపొడి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఎందుకు స్టవ్ ఆఫ్ చేశానంటే వేడి మీద పెరుగు విరిగిపోయినట్టు అవుద్ది. సో ఆ ఒక్క 1 మినిట్ చికెన్ వేసే అంతసేపు వరకు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేశాను. పసుపు కారపొడి మాత్రం ఇంట్లో పట్టించినవే. ఆ తర్వాత చికెన్ వేసాను. తర్వాత సరిపడినంత ఉప్పు. సో రీసెంట్గా 10 డేస్ బ్యాకే మిర్చి పౌడర్ పట్టించాను. అందుకే కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది. ఇంట్లో ప్రిపేర్ చేయించినవే. కాసేపు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఏ ఎఫెక్ట్స్ యూజ్ చేయట్లేదండి. ఇంకా వీడియోలో కన్నా బయటనే చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే అంత పర్ఫెక్ట్గా ఇంకా వీడియోలోనే కనిపించట్లేదు. సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా పాప చపాతీలతో వెయిట్ చేస్తుంది కర్రీ కోసం. సో టేస్టీ చికెన్. మీరు ట్రై చేయకపోతే మాత్రం మిస్ అవుతారండి. టేస్ట్ 100% నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. నేను ఈ ప్రాసెస్లో ఒక 5 ఇయర్స్ 2019 నుండి ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ బిర్యానీ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. సో కర్రీస్ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి ఇదే ప్రాసెస్లో. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. మీకు డౌటే అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి.